బిగ్ బాస్ సీజన్ 8లో నిఖిల్ని హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యి వచ్చిన కంటెస్టెంట్స్ ఎంత టార్గెట్ చేసి మాట్లాడాడో, ఎంత హీనంగా చేసి మాట్లాడారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఇదే విషయాన్ని పొద్దున్నే లైవ్లో పృథ్వీతో చెప్పుకుంటూ చాలా ఎమోషనల్ అయ్యాడు నిఖిల్. ఒకానొక టైంలో కూడా కన్నీళ్లు పెట్టుకున్నాడనే చెప్పాలి. ఇక పృథ్వీతో మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, అరే నేను హౌస్లోకి వచ్చినప్పటి నుండి కూడా ఇప్పటి వరకు హౌస్లో ఉన్నవాన్ని ఎవరిని కూడా ఎప్పుడు అన్న సందర్భాలు లేవురా. గేమ్ పరంగా తప్ప నా పర్సనల్గా అటాక్ చేసిన సందర్భాలు కూడా లేవు. అలాంటిది నన్ను ఎందుకురా ఇంతలా మాట్లాడుతున్నారు. అంతెందుకు యష్మి కూడా నా దగ్గరకు వచ్చి ఒక మాట మాట్లాడింది. ఏంటి, నీ వల్లే నాకు బ్యాడ్ అయ్యిందని. నేనొచ్చి ఆమెని ఏమైనా సరే బ్యాడ్ అవ్వాలి, నువ్వు నాకు హైప్ అవ్వాలని నేను అడిగానా? అసలు లేదు కదరా. అంతేకాదు నిన్న సోనియా వచ్చి నన్ను నామినేషన్ చేసిన నాకు బాధ లేదు, కానీ ఆమె మాట్లాడిన మాటలైతే చాలా హట్టింగ్గా ఉన్నాయిరా. ఎందుకురా నా మీద ఇంత పగ పెంచుకున్నారు అంటే, ఈలోగా పృథ్వీ చెప్తున్నాడు, అరే బయట జనాలు చూస్తున్నారులేరా, అంత ఎమోషనల్ అవ్వడం ఎందుకు, మన లైఫ్లో ఏది జరిగినా మన మంచిగా అనుకోరా నిఖిల్ అంటే. నిజంగా ఇప్పుడు వరకు ఉన్న వాళ్ళల్లో ఎవరు జెన్యూన్ ఫ్రెండ్స్, ఎవరు ఫేక్ ఫ్రెండ్స్ అనేది నాకు అర్థమైందిరా. ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు కూడా నా వెంట నువ్వే ఉన్నావురా, అసలైన ఫ్రెండ్ నువ్వురా పృథ్వీ అంటూ నిఖిల్ పృథ్వీకి తన బాధను చెప్పుకొని ఎమోషనల్ అవుతూ పృథ్వీని హట్ చేసుకున్నాడు. ఇందులో భాగంగా పృథ్వీ కలగ చేసుకొని, అరే చూసావు కదా, వచ్చిన ప్రతి కంటెస్టెంట్ కూడా నీ తప్పులను ఎత్తి చూపించారు. అంటే నీ తప్పులను నువ్వు సరిదిద్దుకొని ఈ సీజన్ విన్నర్గా గౌతమ్ గాడికి వాళ్ళమ్మ మొగుళ్లాగా నుంచోళ్ళంటూ గట్టిగా పృథ్వీ అయితే లైవ్లో మాట్లాడుతున్నాడు నిఖిల్తో. అయితే నిఖిల్ అంటున్నాడు, ఏదేమైనా సరే ఈసారి ఒక్కొక్క నా కొడుక్కి చూపెడతాన్రా చొక్కలు. ప్రతి ఒక్కరు మంచికపోతే చెడు ఎదురొస్తుందంటారు కదా, అలాగా నిఖిల్ గాడు మంచోడు, నిఖిల్ గాడితో ఫ్రెండ్షిప్ చాలా బాగుంటుంది అని అనుకోవాలనుకున్నాను, కానీ ఇంతలాగా మనిషిని గద్దలాగా పొడుచుకొని తింటే ఎలా ఉంటుందిరా అసలు, నేను సహించలేకపోతున్నాను. ఈసారి నిఖిల్ గాడి ఆట ఏంటనేది చూపిస్తాను నా కొడకలకంటూ శపథం చేస్తున్నాడు నిఖిల్. మరి మొత్తానికి ఆడియన్స్కి కావాల్సినంత ఫైర్ నిఖిల్ ఇవ్వడానికి రెడీ అయిపోయాడు. మరి నిఖిల్ పృథ్వీ మాట్లాడుకున్న మాటలు మీకు ఎలా అనిపించాయి అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.